ఒక్క రోజు కాదు కదా, ఒక్క పూట కూడా గడవదు. ఈ హలో చెక్ చెక్. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన విజయ్ యాంటనీ గారికి అండ్ సత్యరాజ్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే డైరెక్టర్ విజయ్ గారికి అండ్ కమల్ గారికి వెల్కమ్ కమల్జీ. అందరికీ నమస్కారం. సో ఇవాళ తుఫాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అఫ్కోర్స్ తుఫాన్కి సంబంధించిన కొంత కంటెంట్ని మనందరం చూడడం జరిగింది, వ్యూస్తో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అఫ్కోర్స్ ఈ సినిమాలో ఒక స్టైలిష్ మేకింగ్తో పాటు ఒక కథనం ఉంది అని చెప్పి మనందరికీ తెలుసు. సో ఎస్, ఆ చిత్రానికి సంబంధించిన ఆ కంటెంట్ని సెలబ్రేట్ చేసుకుంటూ సో ఆగస్ట్ 2న రాబోతున్న తుఫాన్ని మనం థియేటర్లో విట్నెస్ చేసే ముందే ఇవాళ ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దిన వ్యక్తుల్ని ఇవాళ స్టేజ్ మీద మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. అండ్ ఎస్, డెఫినెట్లీ చాలా ప్యాషన్ ఉన్న వారందరూ ఈ చిత్రానికి పనిచేయడం జరిగింది. ఎంతో అనుభవం ఉన్న యాక్టర్స్ ఈ చిత్రంలో కనిపించడం జరిగింది. అందులో ఒకరు సత్యరాజ్ గారు అండ్ అలాగే శరత్ కుమార్ గారు, ఇలా ఎంతోమంది అద్భుతమైన యాక్టర్స్తో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి ఆగస్టు 2వ తారీఖున మన ముందుకు వచ్చేసింది. అండ్ అలాగే ఇవాళ ఈ తుఫాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన కరుణాకరణ్ గారిని కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. తొలి ప్రేమ సో ఆ చిత్రం నుంచి మనందరికీ చాలా చాలా సుపరిచితులు వారు. సో ఎస్, వారికి కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్లో కమల్ గారు అండ్ ధనంజయ్ గారు అండ్ ప్రదీప్ గారి నిర్మాణంలో సో విజయ్ మిల్టన్ గారి దర్శకత్వంలో ఆయనే సినిమాటోగ్రఫీ చేయగా అచ్చు గారి సంగీత సారథ్యంలో, నాకు తెలిసి ఈ పేరుకి నేను బిచ్చగాడు టైంలో ప్రమోషన్స్ చేసేటప్పుడు విజయ్ యాంటనీ గారు బిచ్చగాడు హీరో అని చెప్పేదాన్ని, డాక్టర్ నకిలీ సలీం ఇట్లా నేను డాక్టర్ సలీం అండ్ నకిలీ ఇలాంటి సినిమా పేర్లు చెప్పి ఆయన పేరు చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు ఈ సమయానికి ఆయన పేరుకి పరిచయాలు అవసరమే లేదు. తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిన పేరు విజయ్ యాంటనీ. ఒక మంచి కంటెంట్తో, ఒక మంచి సబ్జెక్ట్తో ఆల్వేస్ తన 100% కాదు 1000% ఎఫర్ట్స్తో ఆ చిత్రానికి, అంటే ఏమో అంటాం కదా, గుండె పెట్టి హార్ట్తో పనిచేసి ఆ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తూ ఉంటారనమాట. వెల్కమ్ విజయ్ యాంటనీజీ. వీ ఆల్వేస్ ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాం మీ కంటెంట్ కోసం, మీరు అందించే సినిమాల కోసం. అఫ్కోర్స్ ఆయన ఎంత మంచి టాలెంటెడో మనకి తెలుసు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా నాటుముక్క అన్న పాట ఇస్తే దాన్ని మనం ఇప్పటికీ పాడుకొని డ్యాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం అనమాట. సో ఆ తర్వాత ఆయన యాక్టర్గా మారి బిచ్చగాడు అన్న చిత్రాన్ని తెలుగు చలనచిత్ర సీమకిస్తే ఆ చిత్రాన్ని ఇప్పటికీ ఎప్పటికీ మనం మర్చిపోలేమన్నమాట. అలా ఒక మదర్ సెంటిమెంట్తో మన ముందుకు వచ్చింది 100 దేవుళ్ళే. సో ఆ పాటని మనం ఎప్పుడు అది చాలా హార్ట్లో ఉంటుంది అని చెప్పాలి. అండ్ ఎస్, ఆయన ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్. అలాగే సినిమాలో చూసే, కథలో చూసే హీరోగానే కాకుండా రియల్ లైఫ్లో కూడా ఆయన చాలా 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 ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. సో డెఫినెట్లీ విజయ్ గారి జనరల్లీ అంటూ ఉంటాం, కొంతమంది కథలు మనల్ని వినోదాన్ని అందిస్తూ ఉంటాయి, కొంతమంది కథలు విజ్ఞానాన్ని అందిస్తూ ఉంటాయి, కొంతమంది కథలు ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. సో అలా ఇన్స్పైర్ చేసే స్టోరీలో యువర్స్ ఆల్సో మీ స్టోరీ, మీరు తీసుకొచ్చే స్టోరీస్ కూడా విజయ్ యాంటనీజీ. సో ఆలస్యం చేయకుండా ఇవాళ ఈ కార్యక్రమంలోకి ఇంకొంచెం ముందుకెళ్దాం. నా మాటలే కాకుండా ఈ కార్యక్రమానికి సంబంధించి పాటలు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పటికే మనందరినీ పలకరించిన పాట పాడడానికి కొంతమంది వేదిక మీదకి రాబోతున్నారు. సో ఆలస్యం చేయకుండా వారిని వేదిక మీదకి పిలిచేద్దాము. సో ఎస్, ముందుగా వెతికా నిన్నే అన్న సాంగ్ని పర్ఫామ్ చేయడానికి మన ముందుకి రాబోయే ముందు మనం ఫస్ట్ టీజర్ని చూద్దామా? ఏది మీ అరుపులతో ఒకసారి మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా కదా. టీజర్తో మొదలు పెడదాం, పాటల్లోకి వెళ్దాం, దాని తర్వాత స్పీచ్ల్లోకి వెళ్దాం. సో ఆలస్యం చేయకుండా తుఫాన్ సినిమాకి సంబంధించిన టీజర్ చూసేద్దాం. కెన్ యూ హ్యావ్ టీజర్ ఆన్ స్క్రీన్? ఎప్పుడు ఏదో భయం ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు. గుడికి వెళ్ళి పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా. కంటికి కనిపించిన వ్యక్తి ఎప్పుడు తోడుగా ఉన్నట్టు ఒక ధైర్యం. అది వచ్చింది మీరే కదా.
ఈ జీవుల సంబంధం తెలియగరాని ఈ అనుబంధం రుణానుబంధం అంతా రుణానుబంధం ఏ నాటిదో ఈ బంధం ఈ జీవుల సంబంధం. వావ్. సో ఇందులో చాలా లాక్స్ ఉన్నాయి, చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటన్నిటిని విట్నెస్ చేయాలంటే ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ మీద ఆగస్ట్ 2న మనం తుఫాన్ని చూడాల్సిందే. ఈ రెయినీ సీజన్లో తుఫాన్ వస్తుంది, అది స్క్రీన్ మీద వస్తుంది, వెండి తెర మీద వస్తుంది అనమాట. అదే ఆగస్ట్ 2వ తారీఖున. సో డెక్కన్ చాయ్, ఏ డివిజన్ ఆఫ్ శ్రేయాస్ గ్రూప్, ప్రెజెంట్స్ తుఫాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, వాట్సాప్ మీడియా, అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్, హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్, జ్యువెలరీ పార్ట్నర్ వేగా జ్యువెలర్స్ అండ్ మ్యూజిక్ ఆన్ ట్రెండ్ మ్యూజిక్. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, భారత్ నెంబర్ 1 మూవీ ప్రమోషనల్ కంపెనీ. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు అచ్చు గారు ఇచ్చిన ఒక ట్యూన్ని ఇక్కడ పాడడానికి లైవ్లో ఐ రిక్వెస్ట్ నేహా షకీల్ని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. వెతికా నిన్నే అన్న సాంగ్ ఇప్పుడు తను పర్ఫామ్ చేయబోతున్నారనమాట లైవ్లో. ఐ రిక్వెస్ట్ నేహా ఆన్ ద స్టేజ్. ఒకసారి మీరు హ్యాపీగా ఆ జోష్తో ఆనందంతో, అదే కదా, అఫ్కోర్స్ అది థ్రిల్లర్ నాకు తెలుసు, మీరు కూడా అలా థ్రిల్ అయి కూర్చోవాల్సిన పని లేదు. యా నేహా. థ్యాంక్ యూ. ట్రాక్ ప్లీజ్. Play the track. వెతికనే నా జాడే నిలిచి దారిలో, నా ఒళ్ళే వెతికే నేడు కొత్త పేరునే, నాకే నేనిక తప్పిపోయా గాలై సాగుతూ, కాలం కరిగిపోయే తీరం చేరుతూ. కలిసినాక తెలుసానే నీ కొత్త ఊరినే, రేగిందే ఆసే మళ్ళీ గోవల్లే మదిలో, కలిసిన కొత్త మప్పుల గూడు నీడనే ఇచ్చునా, వానే దోసిట నింపి దాహం తీర్చునా. పగలు రాత్రే స్నేహం చేసి లోకం చూపెలే, ఆనందం పంచే నాకు నీలి మేఘములే, సొంత వాడిలా ఉండిపోనానే నీ ఊరిలో, గూడే కట్టుకోన వీరి ప్రేమలో. వెతికనే నా జాడే నిలిచి దారిలో, నా ఒళ్ళే వెతికే నేడు కొత్త పేరునే, నాకే నేనిక తప్పిపోయా గాలై సాగుతూ, కాలం కరిగిపోయే తీరం చేరుతూ. Thank you so much. First of all, good evening everyone.
ఫస్ట్ పాట పాడేసిన తర్వాతే మాట్లాడదాం అనుకున్నాను. హలో సార్, విజయ్ సార్, సత్యరాజ్ సార్, హాయ్ సార్. సో వెరీ హ్యాపీ టు బీ సింగింగ్ దిస్ సాంగ్. ఈ సాంగ్ గురించి ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు భాషశ్రీ గారు కాల్ చేశారు. ఆయన చెప్పారు, ఈ సాంగ్ తమిళ్ది వినగానే తెలుగులో మీదైతే కరెక్ట్గా ఉంటుంది, సేమ్ అదే వాయిస్లో ఉంటుంది అనిపించింది అన్నారు. సో చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక సాంగ్ వినగానే అట్లా వెంటనే మన పేరు గుర్తు రావడం అంటే అది ఐ థింక్ ఇట్స్ అన్ అచీవ్మెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి భాషశ్రీ గారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, విజయ్ సార్. అండ్ జనరల్గా మూవీస్లో చూస్తుంటాము, హీరోకి అబ్బాయే పాడతాడు, హీరోయిన్కి అమ్మాయి పాడుతుంది. బట్ ఐ షుడ్ బి గ్రేట్ఫుల్, ఎందుకంటే ఇది హీరోకి ఉండే సాంగ్ ఇది. సో ఇట్లాంటి కొన్ని రేర్ ఆపర్చునిటీస్, ఇలాంటి రేర్ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. సో August 2nd రిలీజ్, అందరూ మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి, నా సాంగ్ ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నేహా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, అయితే నేను చెప్పాను కదా ముందు, ఇవాళ ఈ ఈవెంట్ని ప్రజెంట్ చేస్తుంది డెక్కన్ చాయ్. సో దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ నేను మీ అందరికీ ఇద్దాం అనుకుంటున్నాను. కొన్ని కాదు, కొంచెం ఎక్కువ డీటెయిల్సే ఇచ్చారనమాట. తెలుగులో తప్పులు వస్తే క్షమించాలి, తెలుగులో ఉంది కంప్లీట్గా. సో మూవీ ఈవెంట్స్ ప్రమోషన్స్లో దేశంలో అగ్రస్థానంలో ఉన్న శ్రేయాస్ గ్రూప్ ఇప్పుడు డెక్కన్ ఛాయ్లో 51% వాటా కొనుగోలు చేసి డెక్కన్ ఛాయ్ 2.0గా ఇతర ఫ్రాంచైజీలను ఏక్దమ్ హట్కే అంటూ వినూత్నమైన పేరు, రెవెన్యూ మోడల్స్, అలాగే మెనూలతో కాకుండా తమ అసలు సిసలైన హైదరాబాదీ టీ రుచిని తమ దేశంలోనే కాక UAE, ఆస్ట్రేలియాలకు కూడా పరిచయం చేసి ఓ అరుదైన అనుభవాన్ని అందించే విధంగా డెక్కన్ ఛాయ్ 2.0 ఫ్రాంచైజీను అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టేలా డిజైన్ చేశారు. యువతకు శిక్షణ అందించి రుణాలు ఇప్పించి 2025 మార్చ్ కల్లా 1000 కేంద్రాలకు విస్తరించి డెక్కన్ ఛాయ్ను బలోపేతం చేస్తూ డెక్కన్ ఛాయ్ వ్యవస్థాపకులైన వీరన్న గారితో కలిసి శ్రేయాస్ గ్రూప్ CMD శ్రీనివాస్ గారు టీ వ్యాపారాన్ని జాతీయ స్థాయిలో వ్యవస్థీకృతం చేసి 2024-25లో అంటే జస్ట్ 1 ఇయర్లో 720 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా అడుగులు వేస్తూ ఉన్నారు. 720 అనుకోండి కదా, నేను 720 అని ఇంగ్లీష్లో చెప్పినట్టున్నాను, అంత తెలుగు నాకు. సో అలా అనమాట, ఇది డెక్కన్ ఛాయ్. డెఫినెట్గా ఎంతోమంది బిజినెస్లోకి అడుగు పెట్టాలని ఉంటుంది, వాళ్ళకి మంచి ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి మంచి అవకాశాన్ని కల్పిస్తూ డెక్కన్ ఛాయ్ అనేది స్థాపించడం జరిగింది. డెఫినెట్గా దీన్ని మీరు కూడా సద్వినియోగపరచుకుంటారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి ఆలస్యం చేయకుండా తుఫాన్కి సంబంధించి మనల్ని పలకరించిన ఒక స్నీక్ పీక్ చూసేద్దాం. ప్లే ద వీడియో. అయిపోయిందా? చేతులు కడిగేశాను, బయలుదేరండి. వద్దు సార్, ప్లీజ్ సార్. అదిగో ఓనరే చెప్తున్నాడు కదా, బయలుదేరండి. క్రేజీ అసలు. మీ విజిల్స్తో, మీ చప్పట్లతో తెలిసిపోతుంది అది ఏ రేంజ్లో ఉంది అని చెప్పి. విజయ్ మిల్టన్ సార్, సీరియస్లీ ఇది ఆయన టర్న్ అని అనిపిస్తుంది అనమాట. ఇది తుఫాన్ థియేటర్లో ఆగస్టు 2వ తారీఖున కలెక్షన్ల వర్షాన్ని కురిపించే తుఫాన్ అనమాట. సో డెఫినెట్లీ ఆ ఇంటెన్స్ చూసాం, ఆ పవర్ చూసాం, ఆ సస్పెన్స్ చూసాం, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చూసాం. డెఫినెట్లీ చిన్నగా చూసిన ఆ స్నీక్ పీకే ఈ రేంజ్లో గూస్ బంప్స్ తెప్పిస్తే రేపు థియేటర్లో తుఫాన్ని విట్నెస్ చేసేటప్పుడు ఒక రేంజ్లో ఉంటుంది, అది అర్థమైపోతుంది అనమాట. మరి ప్రతి డైలాగ్ నాకు అనిపించేది ఏంటంటే, విజయ్ ఆంటనీ గారు ఏ సినిమా వచ్చినా అది తమిళ నుంచి వచ్చిందా, తెలుగులోనే తీశారా అనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం భాషశ్రీ గారు అని చెప్పాలి. అఫ్కోర్స్ ఆ పాటల్లో ఆయన కూర్చే పదాలు అత్యద్భుతంగా అనిపిస్తూ ఉంటాయి. అది తమిళ్ ఫ్లేవర్ కంటే తెలుగు ఫ్లేవర్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటుందన్నమాట. ఎట్ ద సేమ్ టైం ఆ డైలాగ్స్ కూడా. మరి ఇంత మంచిగా ఆ జర్నీ కొనసాగుతూనే ఉంది అంటే దానికి ప్రధాన కారణం ఆల్వేస్ ఆయన ఎఫోర్ట్స్ ఆ రేంజ్లో ఇవ్వడమే అనమాట. సో ఆలస్యం చేయకుండా భాషశ్రీ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. లిరిసిస్ట్, రైటర్ భాషశ్రీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో వారు అభినయంతో మన ముందుకు వస్తే, అంటే విజయ్ ఆంటనీ గారు ఆయన పర్ఫార్మెన్స్తో మన ముందుకు వస్తే, ఆయన గొంతుగా భాషశ్రీ గారు ఆల్వేస్ వస్తూ ఉంటారు అనమాట. ఆయన వాయిస్ ఆఫ్ విజయ్ ఆంటనీ అని చెప్పొచ్చు. సో భాషశ్రీ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం.
మీడియా మిత్రులకి, ఈ ప్రోగ్రామ్ని చూడడానికి వచ్చిన మిత్రులందరికీ నా నమస్కారం. తుఫాన్ ఆగస్ట్ 2వ తారీఖున రిలీజ్ అవుతుంది. చాలా మంచి సినిమా. అందరు ఎలా అని చెప్తారు, ప్రతి సినిమా రిలీజ్ అవగానే మంచి సినిమా అంటారు. డెఫినెట్గా ఇది మంచి సినిమా. ఈ సినిమా మీరు అందరూ చూడాలి. ఎందుకు చూడాలంటే ఇది మంచి స్క్రీన్ ప్లే ఉన్న సినిమా. డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. చాలా అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. ఆయన సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాలో హైలైట్ ఏంట్రా అంటే సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా తీశారు. తర్వాత విజయ్ ఆంటోనీ గారు, థ్యాంక్ యూ సార్. 12 సినిమాలు ఆయనతో వరుసగా చేసుకుంటూ వచ్చాను. ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యతను చెప్తున్నారు. చాలామంది ఎందుకు ఇతను అన్నా సరే నన్ను వదలకుండా నాతో పని చేయిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా సత్యరాజ్ గారికి, కరుణాకరన్ గారికి, నా ఫేవరెట్ డైరెక్టర్ కరుణాకరన్ గారికి థ్యాంక్ యూ సార్. అచ్చు రాజమణి గారు, ముందు పోటుగాడు అనే సినిమాలో మీతో పాట రాశాను సార్, ప్యారమే పడిపోయామే అని. తర్వాత మళ్ళీ ఈ సినిమాలో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఇన్ఫినిటీ వెంచర్స్ ప్రొడ్యూసర్స్ ధనంజయ్ గారు, ప్రదీప్ గారు, కమల్ గారు. ధనంజయ్ గారి గురించి ఒక మాట చెప్పాలండి. ఆయన దర్శకుడు, కథకుడు, స్క్రీన్ ప్లే రైటరు అన్నీ. అలాంటి ఆయన దగ్గర ఒక సినిమా చేయాలంటే చాలా గట్స్ ఉండాలి దర్శకుడికి. ఎందుకంటే బాగా రాబోతే ఆయన ఊరుకోడు కాబట్టి. ఆయన దీంట్లో విజయ్ మిల్టన్ గారు చాలా అద్భుతంగా కథను చేసుకొని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. దాని తర్వాత సింగర్స్ సాకేత్ గారు, థ్యాంక్ యూ అండి. మౌష్మి నేహా గారు, హైమత్ మహమ్మద్ గారు, తర్వాత సంతోష్ హరిహరన్ గారు రాలేదు ఈరోజు, పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత 25 నుంచి 25 మంది డబ్బింగ్ ఆర్టిస్టులు దీంట్లో పనిచేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. సినిమా చాలా బాగా వచ్చింది. మీరందరూ రేపు ఆగస్ట్ 2వ తారీఖున చూసి మీరు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భాషశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మైక్ నాకు ఇచ్చేసారండి, పర్వాలేదు, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నాకు తెలుసు తను చాలా బిజీ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా, అందుకని ఎక్కువ సమయాన్ని తీసుకోవాలని అనుకోవట్లేదు. వేదిక మీదకి తొందరగా పిలిచేద్దాం అనుకుంటున్నాం. సాకేత్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సాకేత్, నీ వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సంగీతం టాలెంట్లోనే కాకుండా సంగీతం బ్లడ్లో కూడా ఉందన్నమాట ఇక్కడ. సాకేత్ విల్ స్పీక్ నా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం. ఈ పాట నాకు పాడడానికి ఫస్ట్ సార్ కాల్ చేశారు, భాష్యశ్రీ గారు. పాట సరే విని ఇమీడియట్గా నేను కాల్ బ్యాక్ చేసి, సార్ ఎవరు సార్ మ్యూజిక్ డైరెక్టర్ అని అడిగాను. అచ్చు గారు అని చెప్పారు. సార్, ఫర్ అ సింగర్ ఇట్స్ అ నైట్ మేర్ టు సింగ్ దిస్ సాంగ్. ఇట్స్ అ నైట్ మేర్ అండ్ it's a crazy composition, and the second half, especially when it goes into the double speed, I had a challenge singing it. ఎందుకు అలా అంటున్నానంటే, ఈ పాట వరకు మాత్రం నా గొంతు మీకు వినిపించదండి. I had to change my voice and sing, and throughout the song నేను పాడింది గ్రౌలింగ్లో పాడాను. అలా అనమాట. A complete song is like that. వెన్ సార్ ఆస్ మీ పాడతావా లైవ్లో అంటే, సార్ స్టూడియోలోనే నాకు 2 hours పట్టింది పాడడానికి. అండ్ ద నెక్స్ట్ డే ఐ కుడెంట్ సింగ్ ఆర్ ఐ డెంట్ గో ఎనీవేర్. ఐ వాస్ కంప్లీట్లీ రెస్టింగ్ ద నెక్స్ట్ డే ఆఫ్టర్ సింగింగ్ దిస్ సాంగ్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ అ నైస్ సాంగ్. దిస్ విల్ బీ రిమెంబర్డ్. నా పర్సనల్గా నా హార్ట్లో ఉంటుంది ఈ పాట, బికాస్ ఇట్ వాజ్ అ ఛాలెంజ్ అండ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఐల్ జస్ట్ సింగ్ 1 or 2 lines. అహమహం బ్రహ్మాస్మి. ఈ మొత్తం ఇదే గొంతులో పాడాల్సి వచ్చింది. అందులో ఐ హ్యాడ్ టు సింగ్ 2 tracks, విచ్ ఇస్ అ DT. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, అండ్ ప్లీజ్ డూ లిసన్ టు ద సాంగ్ అండ్ ఆల్సో వాచ్ ద మూవీ ఆన్ August 2nd in theaters only if possible. Please go to the theaters and watch the movie, because ఇట్లాంటి మూవీ ఇప్పుడు మీ టీజర్ చూశారు. ఇట్లాంటి మూవీస్ మీరు థియేటర్లోనే ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతారు, పాస్ చేసుకుంటూ ఇంట్లో చూసేదానికంటే. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద మూవీ ఫ్రమ్ August 2nd. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు గొంతులోనే తుఫాన్ సృష్టించారనమాట ఈ పాడేటప్పుడు, అర్థమవుతుంది అది. థ్యాంక్ యూ సాకేత్, విష్ గుడ్ లక్. అండ్ నా వేదిక మీదకి నేను ఇంకొక పాటని పర్ఫామ్ చేయడానికి, తుఫాన్ పాటని పర్ఫామ్ చేయడానికి ఐ రిక్వెస్ట్
హేమంత్ మొహమ్మద్ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. యా, సింగర్స్ మాత్రమే చప్పట్లు కొట్టినట్టున్నారు సింగర్ వస్తున్నారని, అంతేనా? మీలో కూడా ఒక సింగర్ ఉన్నారా? అవునా? ప్లేబ్యాక్ సింగరా, బాత్రూమ్ సింగరా? వచ్చాక కనుక్కుందాం తర్వాత. యా, నమస్తే అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ సార్. అచ్చు సార్ నమస్తే, విజయ్ సార్ నమస్తే, సత్య సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ భాషాశ్రీ గారు థ్యాంక్స్ ఫర్ అంటే నన్ను సజెస్ట్ చేసినందుకు ఈ సాంగ్కి. మీరు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ ఎంకరేజ్మెంట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ట్రాక్ ప్లీజ్. ఇవాన నీలో ఈ క్షణం ఓహోరే కురిసిన పదే పదే ఆవేదనే నిన్నే వేధించిన నువ్వుగానే ఉన్న నీలో ఏడు యుద్ధమా మాటలాడకున్న గుండెలో ఇంత శబ్దమా ఈ నిప్పువానలే మరింత రాలేనురా ఆనపరేగుతూ ప్రళయాన్ని దాటేనురా నిన్ను కాల్చుతున్న జ్వాలలన్నీ ఆపివేసిరా తుఫానులా తుఫానులా ఇవానీలో ఈ క్షణం ఓహోరే కురిసిన పదే పదే ఆవేదనే నిన్నే వేధించిన నువ్వుగానే ఉన్న నీలో ఏదో యుద్ధమా మాటలాడకున్న గుండెలోన ఇంత శబ్దమా ఈ నిప్పువానలే మరింత రాలేనురా ఆనపరేగుతూ ప్రళయాన్ని దాటేనురా నిన్ను కాల్చుతున్న జ్వాలలన్నీ ఆపివేసిరా తుఫానులా తుఫానులా బాధే నిన్ను ముల్లై గుచ్చుతుందా ఆ పీడనే నిన్ను వీడకుందా చుట్టూ ఉన్నా చుట్టాలంతా వదిలినారే అని మండుతుందా పాత జ్ఞాపకాలే మంటలై కాల్చుతున్నవా కంటి సాగరాలే ఉప్పెనై ముంచుతున్నవా ఈ బాధనింకా ఛేదించి వెళ్ళాలిరా ఏ రాహునైనా ఓడించి వేయాలిరా నిన్ను కమ్ముకున్న మబ్బులన్నీ చీల్చివేసిరా తుఫానులా తుఫానులా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. కాదు హేమంత్, తుఫాన్ కూడా ఇంత హాయిగా ఉంటుందని మీరు పాడుతుంటే అనిపిస్తుంది నాకు తెలిసి. సో తుఫాన్ వచ్చే ముందు అనమాట ఇది కామ్నెస్ ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అమేజింగ్. బై ది వే ఇట్స్ నాట్ హేమంత్, హైమత్ మొహమ్మద్. హైమంత్, ఓకే సారీ. హైమంత్. థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ చేసినందుకు. హైమంత్, థ్యాంక్ యూ హైమంత్. మీరు ఇలానే మంచి మంచి పాటలతో మమ్మల్ని అలరించాలి హైమంత్.
మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని వేదిక మీద కలవాలి హైమంత్. ఓకే, ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ చిత్రాన్ని, ఇంత మంచి చిత్రాన్ని, అంటే ఒక కథ, కథనం, దాంతోపాటు ఇన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్తో పాటు మనందరికీ ఇష్టమైన యాక్టర్స్, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ ఈ చిత్రంలోకి వచ్చారంటే అది ఊరికే అయిపోదండి, బోలెడని డబ్బులు కూడా పెట్టాలి. సో డబ్బులతో పాటు కథ మీద ఆ కమాండ్ కూడా ఉండాలి, కథ మీద ఆ ప్యాషన్ కూడా ఉండాలన్నమాట. ఒక మంచి చిత్రాన్ని మనందరికీ అందించడానికి సో ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ నుంచి ఈ చిత్రాన్ని మనందరికీ అందించడం జరుగుతుంది. మరి ఈ బ్యానర్ నుంచి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్, సో ఐ రిక్వెస్ట్ ధనుంజయన్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో డైరెక్ట్లీ నేను మీకు గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ కాకుండా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నానండి, ఎందుకంటే 2 ఆగస్ట్కి మీరు ఒక బిగ్గెస్ట్ హిట్ని విట్నెస్ చేయబోతున్నారు. Thank you, madam. Thank you for nicely hosting the event. Thank you, Shreyas Media, for this wonderful arrangement. And ఇక్కడ వచ్చిన అన్ని మీడియా మిత్రులకి అండ్ బాకీ అన్ని ఫ్రెండ్స్కి ధన్యవాదాలు. We are really happy. Thank you so much for being here. తుఫాన్ ఒక క్వాలిటీ ఫిలిం, క్వాలిటీ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్గా వస్తుంది మీకు. వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. ఒక మంచి క్వాలిటీ ఫిల్మ్ మీరు చూడబోతున్నారు. అండ్ ఈ ఫిలిం ఇంత క్వాలిటీగా వచ్చిందంటే అదికి ముఖ్య కారణం మన డైరెక్టర్ విజయ్ మిల్టన్ గారు. ఆయన ఇక్కడ ఉన్నారు. విజయ్ మిల్టన్ గారు ఇంత ఎఫర్ట్ పెట్టి ఈ ఫిలిం మనకు తీసుకొచ్చి ఉన్నారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ యూ కుడ్ డూ అ గుడ్ జాబ్ ఆన్ ద ఫిలిం. అండ్ ఈ ఫిలింలో ఈ ఒక స్పెషల్ క్యారెక్టర్ కావాలని మేము అడిగినప్పుడు సత్యరాజ్ గారు ఒప్పుకొని చాలా గొప్పతనంగా ఈ స్పెషల్ క్యారెక్టర్ ఆయన చేశారు. ఆయనకి మా ధన్యవాదాలు. సత్యరాజ్ సార్, యు ఆర్ ద గ్రేటెస్ట్ అడిషన్ టు ద ఫిలిం అండ్ ఐ హావ్ టు థ్యాంక్ యూ. ఈ ఫిల్మ్కి ఒక ఎలివేషన్ మీ వల్ల వచ్చింది. అందుకే మా వీ హ్యావ్ టు గివ్ అవర్ హోల్ హార్టెడ్ థ్యాంక్స్ టు యూ. అండ్ ఈ ఫిల్మ్లో శరత్ కుమార్ గారు, మేఘా ఆకాష్, డాలీ ధనంజయ அப்படின்னு ఒక మంచి పెద్ద యాక్టర్ కన్నడ ఇండస్ట్రీ నుంచి, ఆయన ప్రతి అంబర్, శరణ్య పొన్వన్నన్, మురళీ శర్మ గారు, చాలా పెద్ద ఆర్టిస్ట్ కాంబినేషన్లో ఒక క్వాలిటీ ఫిలిం మీకు మేము ప్రజెంట్ చేస్తున్నాము. విజయానండి గారి గురించి చెప్పాలంటే ఈజ్ అ పిల్లర్ ఆఫ్ ద ఫిలిం. ఫుల్ టోటల్ ఇన్వాల్వ్మెంట్తో పాటు ఈ ఫిలింలో మాకు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఎన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. సింగింగ్లో ఒక సాంగ్ ఆయన చేసిన సాంగ్ ఆయన కంపోజ్ చేసి ఆయనే అన్నీ చేసి ఆ సాంగ్ తీసుకొచ్చారు. ఈ ఫిలింలో ఈ జస్ట్ నాట్ అన్ యాక్టర్, ఈజ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిలిం. అండ్ ఈ ఫిలింకి కావాలనే ప్రతి ప్రమోషన్కి ఇక్కడ హైదరాబాద్ వచ్చి అన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి ఏమేమి కావాలో ఒక ప్రొడ్యూసర్గా ఒక ఫిలింని ఎలా తీసుకుని వెళ్ళాలో ఏమేమి చేయాలని అడిగినామో అదంతా ఆయన చేశారు. సార్ విజయరెడ్డి గారు, సార్ ధన్యవాదాలు సార్, చాలా ధన్యవాదాలు. ఈ ఫిలింలో మనం ఇలా తీసుకొస్తున్నామంటే, ఇలా ప్రెసెంట్ చేస్తున్నామంటే అది మీ వల్లే జరుగుతుంది. బికాస్ ఆఫ్ యూ వీఆర్ ఏబుల్ టు ప్రెసెంట్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సార్. వీఆర్ వెరీ కైండ్ ఆఫ్ యూ టు సపోర్ట్ హోల్ హార్టెడ్లీ ద ఫిలిం. అచ్చు రాజమణి గారు తెలుసు, ఇక్కడ ఒక పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక సాంగ్ అన్నీ చేసి మా ఫిల్మ్కి చాలా మంచిగా సపోర్ట్ చేశారు. సార్ అచ్చు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు ఒక విఐపీ 2-3 ముఖ్య డైరెక్టర్స్ అడిగినప్పుడు వస్తామని చెప్పారు. సడన్గా లాస్ట్ మినిట్లో వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఉంది చెప్పినప్పుడు సడన్గా నాకు మంచి ఫ్రెండ్గా ఉన్న, మనకు అన్నీ తెలిసిన ఒక పెద్ద డైరెక్టర్ కరుణాకర్ గారు వచ్చారు. వాళ్ళకి మనం అందరూ ఒక క్లాప్ ఇచ్చి మనం వెల్కమ్ చేద్దాం. కరుణాకర్ సార్, చాలా థ్యాంక్స్ సార్. సడన్గా మేము అడిగినప్పుడు పర్వాలేదు సార్ నేను వస్తాను, వచ్చి ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేసా చెప్పి మాకు ఒక సపోర్ట్గా వచ్చినందుకు, తోడుగా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు సార్. సో దిస్ ఫిలిం ఈజ్ ఏ కమర్షియల్ ఎంటర్టైనర్. ఒక మంచి కమర్షియల్గా ఒక క్వాలిటీ ప్రోడక్ట్గా మీ ముందు తీసుకొస్తున్నాము. అండ్ ఇందులో మేము ఏమేమి కావాలో తమిళ్లో ఎలా అంటే, మనం పెద్ద ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఉన్నారు కదా, ఆయన వచ్చి తమిళ్లో వారసు ఫిలిం చేసినప్పుడు చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ ఫిలింలో పాట ఉంది, డాన్స్ ఉంది, కామెడీ ఉంది, అది ఉంది, అన్ని లిస్ట్. అలా చెప్పలేదు సార్, మా అందరికీ తెలుసు. ఈ ఫిలింలో ఎంటర్టైన్మెంట్ ఇరుకు, ఫైట్స్ ఇరుకు. సార్ నేను తెలుగులో మొత్తగా చెప్పాను, మీరు తమిళ్లో చెప్పండి. సో అది పెద్ద పాపులర్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే దిల్ రాజు గారు ఒక బెంచ్ మార్క్ అయిపోయారు మాకు అక్కడ తమిళ సినిమాలో. ఏదైనా చెప్పాలంటే ప్రతి లిస్ట్ పెట్టుకుని మేము చెప్పాలా. ఆయన ఎలా చెప్పారో, పాట కావాలా ఉంది, డాన్స్ కావాలా ఉంది, ఫైట్ కావాలా ఉంది, కామెడీ కావాలా ఉంది, సెట్ కావాలా పెద్దగా ఉంది, తమిళ్లో చెప్పారు ఆయన. నేను తెలుగులో మీ గురించి చెప్తున్నాను. సో అంత మంచిగా చెప్పారు కదా. అప్పటి నుంచి మేమైనా అనుకున్నాం, అలా మనం చెప్పలేదే, ఇలా దిల్ రాజు గారు ఎలా మంచిగా మాట్లాడారో అలా మనం చెప్పలేదే.
సో అలా అనుకుని మేము ఇప్పటి నుంచి స్టార్ట్ చేసాము. సార్ ఈ ఫిల్మ్లో మీకు కావాలంటే అన్ని ఆర్టిస్ట్ కాంబినేషన్ ఉంది సార్, మంచి పాట ఉంది సార్, మంచి ఒక 3-4 ఫైట్ ఉంది సార్, మంచి పర్ఫార్మెన్సెస్ ఉంది, అండ్ మంచి డైరెక్షన్ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, అండ్ ప్రతి దానిలో ఏమేమి క్వాలిటీగా ఇవ్వాలో అదంతా ఇస్తున్నాము సార్. అది నేను గ్యారంటీ ఇస్తున్నాను మీకు. ఓకే, పెద్ద గ్యారంటీ ఇస్తున్నాను. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్గా మేము ముందుకు నేను తీసుకొస్తున్నాము. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. అండ్ 2nd ఆగస్ట్ మీరు థియేటర్లో చూడండి, డెఫినెట్గా మీకు ఈ ఫిల్మ్ నచ్చుతుంది. అండ్ ఐ హావ్ టు థ్యాంక్ అట్ దిస్ స్టేజ్ శ్రేయాస్ మీడియా అండ్ సురేష్ గారు, మా పిఆర్ఓ సురేష్ కొండి గారు అండ్ శ్రీనివాస్ గారు ఫర్ గ్రేట్ సపోర్ట్. ఈ ఫిల్మ్లో తీసుకొని రావడంతో అన్ని ఎఫర్ట్, అన్ని సపోర్ట్ సురేష్ గారే. ఆయనకి మా ధన్యవాదాలు ఫ్రమ్ ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్. అంతోపాటు మా పార్ట్నర్స్ ఇక్కడ కమల్ బోరా గారు ఉన్నారు అండ్ ప్రదీప్ గారు ఉన్నారు. అండ్ వీళ్ళందరినీ సపోర్ట్ వల్లే ఈ ఫిల్మ్ మేము తీసుకొస్తున్నాము. మిగ ముఖ్యంగా ఒక మాట నేను చెప్పి నేను బయలుదేరుతాను. ఎందుకంటే ఒక ఫిల్మ్కి పెద్ద సపోర్ట్ కావాలంటే ఈ ఫిల్మ్ని అండర్స్టాండ్ చేసుకొని ఏమేమి కావాలో అదంతా అడిషన్ చేసి పాట, డైలాగ్, ప్రెజెంటేషన్లో అన్ని కాంట్రిబ్యూషన్ చేసి ఒక స్ట్రాంగెస్ట్ ఫిల్మ్గా నేను చూసినప్పుడు, తెలుగులో చూసినప్పుడు నేను అనుకున్నాను తమిళ్ కన్నా ఎక్కువనే ఆయన చాలా బాగా చేశారని అనుకున్నాను. అది మన భాషశ్రీ గారు. భాషశ్రీ గారు మీరు కొంచెం రండి సార్. అండ్ ఈ ఫిల్మ్లో ఒక చూసిన తర్వాత నాకే అర్థమైంది, కొన్ని డైలాగ్ అన్నీ చేసి ఎక్కడెక్కడ ఒక గ్యాప్ ఉందో అక్కడ కూడా ఒక మంచిగా చేసి, ఇది మంచిగా తమిళ్ కూడా చేసినా బాగుంటుంది అలా అనుకున్నాను నేను. ఎందుకంటే నాకు కొద్దిగా తెలుగు వస్తుంది, అలా అర్థం చేసుకుంటాను. అప్పుడు చూసినప్పుడు చాలా బాగా చేసి ఈ ఫిల్మ్లో స్ట్రాంగ్గా మా కోసం తీసుకొచ్చిన ఈజ్ లైక్ అ పార్ట్నర్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్. మేము ఒక తమిళ్ ఫిల్మ్ చేసి ఆయనకి ఇచ్చాము. ఆ ఫిల్మ్ను కరెక్ట్గా తెలుగులో ప్రెజెంట్ చేయడం, ఏమేమి వాయిస్లో పెట్టాలా, ఎలా సాంగ్ తీసుకొని రావాలా, ఎలా ఈ ప్రెజెంటేషన్ డైలాగ్లో కాంట్రిబ్యూషన్ చేయాలని అన్నీ చేసి మా ఫిల్మ్ని ఒక స్ట్రాంగ్ ఫిల్మ్గా తీసుకొచ్చిన భాషశ్రీ గారికి నా ధన్యవాదాలు. అండ్ విజయానంద్ సార్, వన్ గ్రేట్ సపోర్ట్ యూ గాట్, గ్రేట్ ఫైండ్ యూ గాట్ ఈజ్ భాషశ్రీ గారు. ఈజ్ యువర్ గ్రేటెస్ట్ పిల్లర్. హీ మేక్స్ యువర్ ఫిల్మ్ గ్రేట్ సార్. He makes your film great, and I'm very, very happy you are giving him for all our films, and he is the greatest support. All the singers he is giving chance, and he making sure that films come out good in Telugu, and we have to be very, very indebted to him all the time. So we are always grateful to you, sir. Thank you, Bashir Garu. You have to go places in all your work. Okay, thank you. So anto paatu na ధన్యవాదాలు. మీరు ఇక్కడ వచ్చి firstly I have to say sorry for starting the program late. మా వల్ల కాదండి. బోత్ సత్యరాజు గారు అండ్ విజయరెడ్డి గారు వెయిట్ చేస్తూనే ఉన్నారు ఎప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని. ఇక్కడ ప్రెస్ వాళ్ళందరూ బిజీగా వేరే ప్రోగ్రాంలో ఉన్నారని వెయిట్ చేయండి చెప్పారు, అందుకే కొద్దిగా లేట్గా స్టార్ట్ చేశాము. మీరందరూ ఎప్పుడో వచ్చి వెయిట్ చేస్తున్నారు. మీ అందరికీ ఐఎమ్ వెరీ, వెరీ సారీ ఇఫ్ వీ డిలేడ్ యువర్ స్టే హియర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మీ అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. 2nd ఆగస్ట్ పిక్చర్ని చూడండి, తుఫాన్ థియేటర్లో వస్తుంది. డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఒక క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్గా మీ ముందుకు రావుతుంది. మీరందరూ ఎంజాయ్ చేస్తారు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ధనంజయన్జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, వాళ్ళకి వెయిటింగ్ ఏం తెలిసి ఉండదు నాకు తెలిసి. ఒక మంచి కథ కోసం ఎలా అయితే మనం వెయిట్ చేస్తే, ఒక మంచి కథ చూస్తే ఆ వెయిటింగ్కి ఫుల్ స్టాప్ ఎలా అయితే పడుతుందో, ఇవాళ నాకు తెలిసి మీరు వెయిట్ చేస్తుంటే విజయ్ ఆంటనీ గారు, సత్యరాజ్ గారు ఇలా వెన్యూలోకి అడుగు పెట్టగానే ఆ వెయిటింగ్కి ఫుల్ స్టాప్ పడి ఉంటుంది. డెఫినెట్లీ ఇంతసేపు వెయిట్ చేసింది వర్త్ అనిపించుంటుంది అనమాట. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా డెఫినెట్గా ప్రొడ్యూసర్ మాటలు విన్నాము, కానీ ప్రదీప్ గారు అండ్ కమల్ గారు మాట్లాడను అంటారు. సినిమా మాట్లాడుతుంది కదండి, సినిమాకి సంబంధించి డెఫినెట్లీ మా వైపు నుంచి ధనంజయన్ గారు మాట్లాడారు కదా అంటారు. కాకపోతే వారి మాటలతో పాటు నా మాటలతో పాటు ఒక ఏవీ కూడా ఉంది, చూసేద్దాం దాన్ని. ప్రొడక్షన్ ఏవీ ప్లే. తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే తన ఎక్స్పెరిమెంట్ మూవీస్ తో మంచి విజయాలను అందిస్తూ ఒక మెసేజ్ ఓరియంటెడ్ అండ్ వాల్యూస్ బేస్డ్ మూవీ ప్రొడక్షన్ హౌస్ గా తనదైన ముద్ర వేసుకున్న సంస్థ ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్. ఎక్కడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా వినోదాత్మక సినిమాలే కాదు, ఆలోచింపజేసే సినిమాలు కూడా ఆడియన్స్ ఆదరిస్తారు అని తమ గత సినిమాలతో నిరూపించారు ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ ప్రొడ్యూసర్స్. విజయ్ యాంటోనీతో నిర్మించిన సినిమా విజయ్ రాఘవన్, హత్య, రదన్ వంటి అద్భుతమైన సినిమాలు నిర్మించి ఆదరణ పొందారు. కేవలం కాలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లో కూడా డబ్బింగ్ వెర్షన్స్ తో మంచి సినిమాలు అందిస్తున్న ప్రొడక్షన్ హౌస్ గా పేరు తెచ్చుకుంది. ఈ బ్యానర్ అతి తక్కువ కాలంలోనే అద్భుతాలను సృష్టించింది అంటే అతిశయోక్తి కాదు. సినిమాపై ఎంతో ప్యాషన్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. వర్సటైల్ హీరో,
విజయ్ యాంటోనీ ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ కాంబోలో ఇన్ని సూపర్ హిట్స్ ఇచ్చాక మళ్ళీ ఆ హీరోతోనే తుఫాన్ అనే సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఆడియన్స్ కి మరో ఎమోషనల్ అండ్ మెస్మరైజింగ్ మూవీని తుఫాన్ ద్వారా అందించబోతున్నారనడంలో సందేహం లేదు. విజయ్ యాంటోనీ టాలెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పేరుకు తగ్గట్టుగానే ఎన్నెన్నో సినిమాలను నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాదు ఇండస్ట్రీలో ఎంతో బజ్ క్రియేట్ చేస్తున్న తుఫాన్ మూవీ పేరుకి తగ్గట్టుగానే బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ తుఫాన్. సో ఎస్, ఇలానే మంచి మంచి చిత్రాలతో మీరు మమ్మల్ని ఎప్పటికీ పలకరిస్తూ ఉండాలని, బోలెడంత కలెక్షన్స్ తీసుకొని వెళ్ళి మళ్ళీ మళ్ళీ మంచి సినిమాలు తీసుకొని రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధనంజయన్ గారికి, ప్రదీప్ గారికి అండ్ కమల్ గారికి. అండ్ అఫ్ కోర్స్ విజయ్ యాంటోనీ గారితో మీ జర్నీ ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా అయితే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు విన్నాము, డెఫినెట్గా ప్రొడక్షన్ ఏవి చూసాము, అండ్ అలాగే ప్రొడక్షన్ నుంచి టీం నుంచి కొన్ని మాటలు కూడా విన్నాము. ఇప్పుడు ఫస్ట్ స్నీక్ పిక్ చూసినప్పుడు అర్థమైంది కదా ఈ చిత్రంలో మామూలుగా కాదు, ఒక రేంజ్ కంటెంట్ ఉంది అని. ఇప్పుడు అలాగే మరొక స్నీక్ పిక్ మీ ముందుకు వచ్చేస్తుంది. ఆలస్యం చేయకుండా అది కూడా చూసేద్దాం. ప్లే ద వీడియో. సో మాట్లాడకుండా కూడా ఇంత భయపెట్టొచ్చు అని చెప్పి అర్థమవుతుంది ఆ క్యారెక్టర్, విజయ్ యాంటోనీ గారు పోషించిన ఆ రోల్ అనేది. సో ఆయన చాలా తక్కువ మాట్లాడతారు, కానీ దాని ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది మనం చూస్తున్నాం అనమాట. సో డెఫినెట్గా మరి ఇప్పుడు పాటలు విన్నారు, మీ అందరికీ నచ్చేసింది, అందుకనే రిలీజ్ అయిన దగ్గర నుంచి వ్యూస్తో ముందుకు దూసుకెళ్తూ ఉంది. మరి అలాంటి మంచి సంగీతాన్ని అందించి మంచి మంచి ట్యూన్స్తో తుఫాన్ని మరొక లెవెల్లోకి తీసుకెళ్లిన మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సో వారికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. ఐ రియలీ లవ్ ద వే ఆయన రెడీ అయిన విధానం నాకు చాలా నచ్చింది, ఎస్పెషల్లీ డ్రెస్ వెరీ కంఫర్టబుల్ అండ్ చాలా హ్యాండ్సమ్గా కూడా కనిపిస్తున్నారు మీరు థియేటర్లో. యా ప్లీజ్. అందరికీ నమస్కారం, వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ, టు ఆల్ మై క్రూ అండ్ టీమ్, టు ఆల్ ద సింగర్స్, టు భాషా, అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ వర్షన్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుంది. అందరూ అన్నీ చెప్పారు, ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు. నా వర్క్ గురించి నేను ఎలా చెప్పాలి, మీరే చెప్పాలి. సో ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్. మ్యాక్సిమం ఎఫర్ట్స్ చేసాం మనం ఇక్కడ. సో అండ్ అడిషనలీ కరుణాకరన్ గారు బిగ్ ఫ్యాన్, ரொம்ப நன்றி வந்ததுக்கு. సో టు మై ప్రొడ్యూసర్స్, టు మై డైరెక్టర్, టు విజయ్, టు ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్, థ్యాంక్ యూ సో మచ్. టు సత్యరాజ్ సార్, please watch the film. I don't have anything more to say. Thank you. Thank you, Achaji. Thank you so much. You've done a fantastic job. Looking forward. Thank you. And మరి ఇప్పుడు వేదిక మీదకి మనం ఇంత మంచి చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ గారిని వేదిక మీదకి పిలిచే ముందు ఈ చిత్రం నుంచి మనల్ని పలకరించిన ట్రైలర్ని చూసేద్దాం. ఇప్పుడు తుఫాన్ ట్రైలర్ ప్లే. నాటితో ఈ బంధం, ఈ జీవుల సంబంధం, తెలియగరాని ఈ అనుబంధం, రుణానుబంధం. ఈ ఊర్లో ఎవరికి నువ్వు తెలియదు, నువ్వు ఎవరికి తెలియకూడదు. రాగానే అబ్బాయి చంకరెక్కావు. రండి, ఒక కాఫీ తాగి వెళ్దురు కానీ. ఊరు పేరని అడిగితేనే ఎస్కేప్ అవుతావేంటి? పోలీసులకు దొరకకూడదానే కదా. నాకు వర్షం అంటే ఇష్టం ఉండదు. ఇంకా నా ఫ్రెండ్ బ్లేడ్ పెట్టుకొని తిరగడానికి నువ్వేమన్నా పిట్ పాకెట్ ఎరువా? యాక్చువల్గా మీరెవరు? ఎవరి గురించి ఎవరికి పూర్తిగా తెలుసు? ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకునే ప్రయత్నంలోనే కదా ఈ ప్రపంచం అంతా తిరుగుతోంది. అందరూ షూ కాళ్ళకు కదరా వేసుకుంటారు, నువ్వు చేతిలో పట్టుకొని తిరుగుతున్నావు. ప్రే చేశాను, దేవుడికి వినపడి కంప్లైంట్ ఇచ్చాను, పోలీసులు పట్టించుకో. ఆఫ్టర్ ఆల్ గాళ్ళమే కదా.
ఎలాంటి కారణం లేకుండా ఏమీ ఆశించకుండా ఎదుటి వాళ్ళకి మంచి జరగాలని కోరుకునే మనసే చీఫ్ దేవుడు అంటే. అలాంటి మంచి మనుషులకు ఏదైనా సమస్య వస్తే ఎలా చీఫ్ చూస్తూ ఊరుకునే? వినపడిందా? నువ్వు రారా. లాస్ట్ వన్. మామా, కుక్క కొట్టడానికి మనిషిని తీసుకొచ్చిందిరా. వావ్, పవర్ ప్యాక్ ట్రైలర్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ అంటే జనరలీ సినిమా చూసేటప్పుడు కథ మాత్రమే తెలుస్తుంది ఆడియన్స్కి. కాకపోతే ఇలాంటి సినిమాలు చూసినప్పుడు వాళ్ళ క్రియేటివ్ బ్రెయిన్ కూడా బయటకు వస్తూ ఉంటుందన్నమాట, మనకి తెలుస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫోటోగ్రఫీ ఎంత బాగుందంటే, అంటే తుఫాన్ అని టైటిల్ ఎలా అయితే ఉందో అలా అది కనిపిస్తూ ఉందన్నమాట. అంత బాగా మూడో కన్ను అంటే కెమెరాతో మ్యాజిక్ చేశారు డిఓపి అని చెప్పాలి. అఫ్కోర్స్ ఆయనే సినిమాటోగ్రఫర్ అండ్ ఇదన్నమాట. సో మరి డైరెక్టర్ కూడా. ఆలస్యం చేయకుండా నేను విజయ్ మిల్టన్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ విజయ్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఇక్కడ హీరో గారి పేరు అండ్ డైరెక్టర్ గారి పేరు ఒకటే అనమాట. అంటే ఆగస్ట్ 2వ తారీఖున విజయం, డబుల్ విజయం దక్కుతుందని చెప్పాలి. I will start with Basha sir. It's just a Thanksgiving moment for me. Thank you very much, Basha sir. Dhananjayan sir have explained everything in detail. Actually, the first time I saw the movie, I felt the same. Whether we did the film in Telugu or Tamil, I am confused. Thank you very much. And thank you for the media, the singers, the whole team, everybody came here. Thank you very much. And thank you very much for my producers, Kamal sir, Pradeep sir, and Dhananjayan sir, for giving me a big opportunity, a great platform. And Achu sir, he is my kind of my team. He is from Goli Soda, and he did a wonderful job. He elevated the whole film to next level. Thank you very much. And Vijay Anni sir, what to say? He is from the day one till this second, he is supporting me in all manner, technically, emotionally, everything. Thank you very much for being with me, sir. And Karnagaran sir, I have a huge complaint on you. I asked you on cinematographer job when some 15 years back, I think. If you give me that job that day, I might not become the director. One accident we could have avoided. And I'm still waiting, sir. I'm very great fan of you or all your films. And thanks for coming this function. And Satyaraj sir, we gave Satyaraj sir to Telugu industry, and Telugu industry gave Katappa to Indian industry. Thank you very much for the Telugu industry. And Satyaraj sir is, I worked some 30 years back as assistant cameraman in his banner. And after 30 years, I'm sitting next to him. Is a kind of big blessing. Thank you, sir. And Sarath sir, Dali Dhananjaya, Prithvi Ambar, and the whole cast and crew and team, for all of them, I want to thank you. And thank you, ma'am. What's your name? I'm sorry. For teaser also you were there. And after Vijayantni, she is the one who appreciated my photography. Thank you very much. Thank you. Thank you, sir. Thank you, sir. Sir, one Telugu line edaina? Satyaraj sir. Sir? He is enjoying. Oh, already prepared ga unnaranamata. He taught me one word. Okay. Andariki namaskaramu. Because that's the only word he also know.
ఓకే, బిగినింగ్లో చెప్పాల్సిన లైన్ నేను ఎండింగ్లో చెప్పించాను. పర్వాలేదు సార్, పర్వాలేదు, మేము మేనేజ్ చేసుకుంటాం. మేము ఎడిట్లో తీసి ఇటు నుంచి అట్టేసుకుంటాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మీ ఫోటోగ్రఫీ అదిరింది, సినిమాటోగ్రఫీ అట్ ద సేమ్ టైం డైరెక్షన్ కూడా. ఆల్ ద వెరీ బెస్ట్. అసలు ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, హీస్ జస్ట్ డూయింగ్ ఓకే, ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతున్నారు. దట్స్ ఓకే, సమ్ టైమ్స్ హ్యాపెన్స్. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా నేను, అరే చాలాసేపు అయింది కదా, స్పాన్సర్స్ గురించి చెప్పాలి కదా. దే పెయిడ్ నో. So Deccan Chai, Hyderabadi flavor, a division of Shreyas Group, presents Tufan pre-release event powered by KLM Fashion Mall. Keep loving more. WhatsApp Media, associate sponsors Priya Gold, and alage health partner Yoda Diagnostics, jewelry partner Vega Jewelry, and music on Trend Music. Today's event by Shreyas Media, Bharat #1 movie promotional company. So ఆలస్యం చేయకుండా ఇప్పుడు వేదిక మీదకి నేను ఎవరిని ఇన్వైట్ చేద్దామని అనుకుంటున్నారంటే, ఆయన అప్పుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి తాలూకా. సో తొలి ప్రేమ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో తొలి ప్రేమ సినిమాని మనం ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటి సూపర్ హిట్ని పవర్ స్టార్కి అండ్ పవర్ స్టార్ అభిమానులకి అందించిన డైరెక్టర్ కరుణాకరణ్ గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. డెఫినెట్గా ఆయన తర్వాత ఎన్ని చిత్రాలు చేసినా ఆ సినిమా దగ్గర నేను ఆగుతూ ఉంటాను అనమాట. మనందరం కూడా ఆగుతాం డెఫినెట్లీ. యా, కరుణాకరణ్ గారు. అందరికీ నమస్కారం. యాక్చువల్గా విజయ్ మిల్టన్ మేము అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు నా ఫ్రెండ్ ఇస్ అ వెరీ గుడ్ కెమెరామెన్. ఇప్పుడు డైరెక్షన్ వాళ్ళ ఫిల్మ్ నాకు చాలా ఇష్టం. షార్ట్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మై క్లోజ్ ఫ్రెండ్ శశి చేసిన పిచ్చగాడ గుర్తుకొచ్చింది చూసినప్పుడు. అలాగే పిచ్చగాడ ఇక్కడ ఎంత పెద్ద హిట్ అయిందో అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కరుణాకరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్. థ్యాంక్ యూ. అండ్ నేను ఇందాక కరుణాకరణ్ గారి ఇంట్రో ఇచ్చేటప్పుడు చెప్పినట్టు, ఆయన ఎన్ని సినిమాలు చేసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఇచ్చిన తొలి ప్రేమాని మర్చిపోలేం. అలానే అఫ్కోర్స్ ఆయన తమిళ్లో, ఇతర భాషల్లో, తెలుగులో ఎన్ని చిత్రాలు చేసినా బాహుబలి మాత్రం మనం మర్చిపోలేం. కట్టప్ప ఆ ఇంపాక్ట్ మాత్రం మనం మర్చిపోలేం అన్నమాట. అఫ్కోర్స్ మిర్చిలో చూసాము, ప్రతిరోజు పండుగలలో చూసాను, ఎన్నో సినిమాల్లో ఆయన పర్ఫార్మెన్స్ చూడడం జరిగింది. బట్ కట్టప్ప అంతే, ఎవరు చేయలేరు, ఆయన మాత్రమే చేయగలుగుతారు అనమాట. సో అమేజింగ్ యాక్టర్. నా ఏజ్ సరిపోదు, నా అనుభవం సరిపోదు ఆయన అనుభవం ముందు ఆయన పిలవడానికి. డెఫినెట్లీ. సో ఎస్, వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ అండ్ వర్సటైల్ యాక్టర్ సత్యరాజ్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సగౌరవంగా ప్రేమతో వారిని వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాము. సో కొంతమందిని చూస్తే అనిపిస్తుంది వాళ్ళు ప్యాషన్తో చాలా హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉండడం వల్ల వాళ్ళకి ఏజ్ ఒక దగ్గర ఆగిపోతూ ఉంటుంది. అలా ఆగిపోయింది సత్యరాజ్ గారు కూడా. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అంటూ ఉంటారనమాట. సో ఎస్ సార్, విజయ్ మిల్టన్ సార్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ మై ప్రాబ్లం, లాంగ్వేజ్. ధనంజయన్ గారు నోస్ சார், தமிழ் ஆடியோ லான்ச் அண்ட் ட்ரெய்லர் லான்ச் எவ்வளவு மீம்ஸ் கிரியேட் பண்ணேன். ஸோ மெனி மீம்ஸ் ஐ எம் they created because of me only. Yeah. Of course, I am very happy to be in this film, especially after seeing this sneak peeks, Vijay Milton sir. Of course, our hero Vijay Antony, in fact, he is a real hero in life also. Whatever struggle comes, he meets like anything. I know so many things about him. He has got a very clear mind about the profession and the life. He's like a philosopher. I already told. Thank you, Karunakaran sir. Thank you very much for coming here. Everybody, I am very thankful to you. And I am very proud to be part of this film. Even though it's the last time only I entered in this film, because of Vijay Milton sir. He made me, it's the look and everything. Thank you sir, thank you very much. Because anybody, if Dhananjayan Garu comes and asks anything, they will accept. Because his face is like childlike face. So in one film in Mahanadigan,
there is a very popular scene, அந்த குழந்தையே நீங்க தான் சார், in Tamil. Like that. So, because of this language problem, I am not able to speak so many things. Because normally in Tamil industry, I make fun of everybody and create so many things. Okay, thank you very much, sir. All the best for everybody. Okay, sir. Thank you, Satyaraj ji. Sir, for you, I have few questions. So I'm going to ask. అంటే ఇవి IAS, IPS ఎగ్జామ్ క్వశ్చన్స్ కాదు, ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్స్. సో యువర్ ఫేవరెట్ ఫిలిం సస్పెన్స్ థ్రిల్లర్ ఇన్ టాలీవుడ్ ఏది? టాలీవుడ్ ఫిలిమ్స్లో థ్రిల్లర్ అంటే ఏది? ఇన్ టాలీవుడ్. ఇన్ టాలీవుడ్ ఆర్ ఎల్ సార్ ఏదైనా తమిళ్ అయినా పర్లేదు, బట్ టాలీవుడ్ వస్తే కొంచెం బెటర్ ఐఎమ్ ఫీలింగ్. సస్పెన్స్ థ్రిల్లర్. సస్పెన్స్ థ్రిల్లర్ బికాస్ దిస్ ఇస్ థ్రిల్లర్ నా సార్. సస్పెన్స్ థ్రిల్లర్ ఆఫ్ కోర్స్ దిస్ ఫిలిం. ఐ ఓన్లీ నేనే ఇచ్చా లీడ్ అక్కడ. My favorite suspense film is in Tamil is Nooravadu Roju. No, 100 days. In Telugu also they dubbed the film Nooravadu Roju, I think. Yeah. Okay, sir. Any film, sir, Tollywood lo. So your best film and eppadiki ishtapade film. Of course. This is not your questions. Of course, Bahubali, no doubt. Of course, Bahubali. You are asking. The suspense thriller. No, that's okay, sir. Suspense thriller. The best film is of course Bahubali, no doubt. Okay, yeah. Your favorite film Bahubali, of course. మాకు కూడా చాలా చాలా ఇష్టమైన ఫిలిం అదైతే. సార్ ఆఫెన్లీ యూ కేమ్ లైక్ అంటే ఇక్కడికి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు హైదరాబాద్ అనగానే ఒక బెస్ట్ మెమరీ ఏమొస్తుంది మీకు? Hyderabad best memory, so many memories are there, I can't reveal the stage. Okay. No. Okay. In this age, no gossips are needed. Did I ask wrong question? I asked just memory. Yeah, Hyderabad. Yeah. When I was staying in Ramojira Film City, I like to walk every day in the evening, and that's a very good place for walking. I go right, left, so many places. I enjoyed the moment. Yeah, they expected something else, sir, actually. When I was staying anagane kada, you expected something. How brains asalu ekkadiki vellayi manavi. Okay, sir. One final question, sir. Kattappa created like oka range impact create chesindi. So danni marichipoye role, anta aa range impact chese role edaina chestunara? Can we expect soon? Yeah, of course. So I am doing lot of films nowadays. I can't mention one particular film because other will get angry. That's the problem. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్. వెయిట్ చేస్తూ ఉంటాం మీ సినిమాని మేము వెండి తెర మీద సెలబ్రేట్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సత్యరాజ్ గారు. కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. యాజ్ సత్యరాజ్ గారు సెడ్, అంటే వారు కూడా చెప్పడం జరిగింది, విజయ్ ఆంటనీ గారు స్క్రీన్ మీద హీరోనే కాదు, స్క్రీన్ వెనుక అంటే రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా ఆయన హీరో అని చెప్పాలి విజయ్ ఆంటనీ గారు. సో వారికి సంబంధించి ఒక మ్యాషప్ ఉంది, అది చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. విజయ్ ఆంటనీ మ్యాషప్ ప్లే. நிறைய பேர் கேட்குறாங்க நடிக்க போயிட்டீங்கன்னா மியூசிக் என்ன பண்ண போகிறீங்கன்னு சொல்லிட்டு. ஆக்டரானா கூட வருஷத்துக்கு 3 படம் நான் நடிப்பேன். அந்த 3 படத்துக்கு நான் மியூசிக் பண்ணுவேன். அந்த 3 படத்துலையும் கண்டிப்பாக நீங்கள் இது வரைக்கும் எப்படி என்ஜாய் பண்ணிங்களோ அந்த சாங்ஸ் தான் கண்டிப்பாக வரும். ఈ పనికి మాలిన వార్నింగ్లు ఇంకెవరికైనా ఇచ్చు, అన్నిటికీ తెగించే వచ్చాను రా. என்ன பண்ண போற? Yeah, I'm here to make you hurt. That's the only way I work. We gon' put them in the dirt. Yeah, I'm here to make you hurt. That's the only way I work. We gon' put them in the dirt. నడుస్తూ ఉంటే నిలవలేని బాలమణి అందదేవులే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా
ஆக்டிங் அப்படிங்கிற ஒரு எம்மனை பற்றி பேசணும்னா சைலண்ட்டாக இருக்கிறாரு, ஆனால் ரொம்ப ஸ்ட்ராங்காக வர்றாரு. ரொம்ப இன்டென்ஸாக நடிக்கிறார். ஆக்சுவலாக பார்க்கும்போது எக்ஸ்பிரஷன்ஸ்லாம் வந்து ரொம்ப ஆழமாக இருக்குது. சாதாரணமாக இருக்குது. విజయ్ యాంథోనీ గురించి నేను తెలుసుకున్నది అతను మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. కేవలం హీరోగా, యాక్టరే కాదు, మ్యూజిక్ డైరెక్టర్గా, ఎడిటర్గా అలా ఎన్నో శాఖల్లో ఎంతో ప్రావీణ్యం ఉన్నటువంటి వెరీ టాలెంటెడ్ పర్సన్. லக்கை நம்பிட்டீங்கன்னா அது ஒரு பெரிய ஆபத்தான விஷயம். லக்கு, ஜோதிடம், நியூமராலஜி இதை பண்ணால் மாறிடும், இதை பண்ணால் இந்த டைம் தான் ஒரு டைம் மாறுது, அதெல்லாம் நம்பாமல் நீங்கள் வந்து கம்ப்ளீட்டாக உங்கள் வேலை, உங்கள் எண்ணம் இது ரெண்டையும் கிளியராக வச்சுருந்தீங்கன்னா சுற்றி வந்து நடக்கும். ஸ்லோவாக நடக்கும். நடந்துட்டு போட்டோம் சார். ஜேர்னி திரும்பி பார்த்தா நல்லா இருக்க மாதிரி தான் தெரியுது. அதை தாண்டி வந்து இதெல்லாம் கிஃப்டாக நினைக்கிறேன். இந்த இத்தனை கோடி மக்களோட ஒரு அன்புன்னு ஒன்று இருக்குல்ல, ஸோ அது வந்து ஒரு பெரிய ஒரு கிஃப்ட். அது கிடச்சிருக்கு, நிறைய கிடச்சிருக்கு. நீங்கள் இல்லாமல் நான் இல்லை. ரொம்ப சந்தோஷம் நீங்கள் எல்லாம் வந்ததுக்கு. Last one. వావ్. సో జనరలీ మనం ఒక పని చేస్తుంటేనే కరెక్ట్గా చేస్తున్నామా లేదా, 100% ఎఫర్ట్స్ ఇస్తున్నామా లేదా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఆయన ఏ పని చేసినా ఆయన 100% ఇవ్వడం జరిగింది. అది ఎడిటర్గా అయినా, మ్యూజిక్ కంపోజర్గా అయినా, ప్రొడ్యూసర్గా అయినా, డైరెక్టర్గా అయినా అండ్ యాక్టర్గా అయినా కూడా. అందుకనే విజయ్ యాంటనీ పేరుకి పరిచయాలు అవసరం లేదు. ఎస్పెషల్లీ ఆయన సినిమా ఏదైతే వచ్చిందో, మొదటి సినిమా నుంచి ఆయన్ని ఫాలో అవడం మొదలుపెట్టాం. రెండో సినిమాకి ఆయన పర్ఫార్మెన్స్తో ప్రేమలో పడడం మొదలుపెట్టాం. మూడో సినిమా నుంచి ఆయన సినిమా మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయడం మొదలుపెట్టాం అనమాట. డెఫినెట్గా నేను ఇందాక చెప్పినట్టు ఒక మనిషి అంటే ఒక కథానాయకుడు సినిమాలో ఉన్నప్పుడు చాలా చాలా ఉంటూ ఉంటాయి. చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, హ్యాపీనెస్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అండ్ అలాగే మనిషి జీవితంలో కూడా బోలెడన్నీ ఉంటూ ఉంటాయి. దాంతోపాటు తుఫాన్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ విజయ్ యాంటనీ గారి జీవితంలో కూడా మనం ఆ తుఫాన్ని చూసాము. కానీ అయినా కూడా అంతే దృఢంగా, అంతే స్ట్రాంగ్గా, అలానే నిలబడి తన ప్యాషన్ని ఫాలో అవుతూ మనందరి ముందుకి మనం మెచ్చే, మనందరూ నచ్చే ఆ విజయ్ యాంటనీ సినిమాలు తీసుకొస్తూనే ఉన్నారు. సో మీరు ఇలా తీసుకొస్తూనే సినిమాలు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తూ ఉండాలి, మళ్ళీ మిమ్మల్ని కలుస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మరి ఆలస్యం చేయకుండా మల్టీ టాలెంటెడ్ విజయ్ యాంటనీ గారిని వేదిక మీద రాస్తుందిగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. హీరో ఆఫ్ ది ఫిలిం, ఆగస్టు 2వ తారీఖున తుఫాన్ని మనందరి ముందుకి తీసుకొని రాబోతున్న వ్యక్తి, తుఫాన్తో వెండి తెర మీద కలెక్షన్ల తుఫాన్ని సృష్టించబోయే వ్యక్తి విజయ్ యాంటనీ గారిని సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ విజయ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ. యు ఆర్ మై లక్కీ చామ్. హ్యావ్ బీన్ సపోర్టింగ్ మీ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ to this function and gracing this occasion. And this movie has come out really well. The main reason is my director, Vijay Milton Garu. He's been writing the story for a very long time. And his hard work is, we have seen your hard work, sir, with sound and everything. The final output is awesome. Once you release this sneak peek in a couple of days, we'll be getting much more buzz for this movie, Dhananjayan, sir. I want you to release this sneak peek as soon as possible. And thank you, Satyaraj, sir, for coming and gracing this occasion. And your presence in this movie is definitely a remarkable thing, sir. Thank you so much. Without you, this wouldn't have been have a completion. Nobody can hold this role which you are doing in this movie. Thank you so much for everything, sir. And I would like to thank my producers, Dhananjayan sir, Kamal sir, and Pradeep sir. And now in this scenario, it is very difficult to produce a high-budgeted movie. You know, we know what is happening in the film industry, and I know what kind of pressure you are going through in doing the business and everything. But surely
had been supporting me since Pichagadu 1. And in Telugu, I never worry about, see, in Tamil at least I'll sit and do the dubbing. When it comes to Telugu, I'll never be bothered about anything because I know my right hand will do everything for me. Thank you so much, sir. Thank you so much, sir, for everything much. And in the climax serial as well as in the interval portion, I never expected you will. Come out very well. What you have seen in teaser is just a sneak peek of the movie. Please watch it on coming August 2nd in theaters. Thank you so much for supporting me. Thank you. Thank you. Thank you, reporters. Thank you so much. Thank you. Thank you. Vijayji, thank you so much. Even I have a few questions for you as well. No. After Bahubali, definitely we have raised our standard. I like my personality very much. Even we love. Thank you. You so much Thank you. here. Thank you so much. Be like. I forgot to thank Mr. Suresh Kundi for supporting the Suresh and Srinivas Garu. Thank you, sir. Thank you for everything. And Stage Media, you are doing outstanding job. And even in Tamil Nadu, sir, whenever we have any celebration press meet like this, we should invite them and promote them. Yeah. Do you have a branch in Chennai? Do they have? Okay. Oh, wonderful, wonderful, wonderful. Yeah. I would like to work with you in Chennai also. Thank you so much. Sir, one final question, sir. Out of the box question. Yeah. So, who is your favorite anchor in Tollywood? None other than Geeta. Thank you, Geeta. Thank you, Vijay. Thank you so much and stay back. So, ఆలస్యం చేయకుండా టీం అందరిని వేదిక మీదకి పిలుద్దాము. And now I request Kamalji, I request onto the stage, please, producer of this film, and అలాగే ధనంజయన్ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ప్రదీప్ గారు, I request onto the stage, please, and అలాగే ఈ ఫిల్మ్ ని ఇంత అద్భుతంగా డైరెక్ట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్న విజయ్ మిల్టన్ జీ, I request onto the stage, please, and అచ్చు రాజమణి గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, and భాషశ్రీ గారు, I request onto the stage, please. కరుణాకరణ్ గారు, please join the stage, sir. And Neha, I request onto the stage, please. Neha kuda వేదిక మీద రాసుగా హైమంత్ అమ్మా, వెరీ డిఫికల్ట్ అబ్బా. నేను ఇవాళ రాత్రంతా తన పేరే మొహమ్మద్. ప్లీజ్ ఆన్ టు ద స్టేజ్, ప్లీజ్. వెరీ ఈజీ. ఓకే, సో దీని అంటే ఈ చిత్రానికి సంబంధించిన పాటలన్నీ కూడా రిలీజ్ అయిపోవడం జరిగింది మార్కెట్లోకి. అండ్ ఆఫ్టర్ దిస్ పిక్చర్ మనం ఆడియో లాంచ్ కూడా చేస్తాం, సిడీ లాంచ్. సౌండ్ కూడా ఆపరా. ఈ చిత్రంలోని పాటలన్నీ ఆల్రెడీ ట్రెండ్ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవడం జరిగింది. అందుకని ఆడియో సీడీ మనం లాంచ్ చేసేస్తున్నాము ప్రీ రిలీజ్లో. ప్లీజ్ కథ సౌండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లీజ్ ఆపరా. అండ్ ఐ రిక్వెస్ట్ జిఎస్కే మీడియా నుంచి సురేష్ అండ్ శ్రీనివాస్ గారిని కూడా స్టేజ్ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం.
ఫర్ ఎ గ్రూప్ పిక్చర్. ఒక్క పిక్చర్ కోసం సురేష్ ప్లీజ్ జాయిన్. సురేష్ గారు జాయిన్ అవ్వండి. అండ్ శ్రీనివాస్ గారు కూడా ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నా బిగ్ టికెట్ లాంచ్ ఆగస్ట్ 2వ తారీఖున తుఫాన్ థియేటర్లోకి రాబోతుంది. ఇప్పుడు బిగ్ టికెట్ లాంచ్ జరుగుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా విజయ్ ఆంటనీ గారు అండ్ సత్యరాజ్ గారు, అచ్చు గారు అండ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా డైరెక్టర్ ఒక్క పిక్చర్ కోసం అండ్ ప్రొడ్యూసర్స్ ముగ్గురు భాష్యశ్రీ గారు, కరుణాకర్ గారు. యా రిమెంబర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆగస్ట్ 2వ తారీఖున తుఫాన్ వచ్చేస్తుంది. అండ్ చూడండి, బిగ్గెస్ట్ సక్సెస్ని ఇవ్వండి. మరొక మంచి ప్రాజెక్ట్తో విజయ్ ఆంటనీ గారు మరొకసారి తెలుగు ఆడియన్స్ అందరినీ కలవడానికి వచ్చేస్తున్నారు. సేవ్ ద డేట్ అండ్ బ్లాక్ బాస్టర్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారు అండ్ అందుకోవడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అందుకోబోతున్న వారందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ గాయ్స్ మీ సపోర్ట్కి. చాలా చాలా బాగా అనిపించింది. చాలా ఎక్కడ మాట్లాడేటప్పుడు మీరు ఎక్కడ అరవకుండా ప్రశాంతంగా మమ్మల్ని ప్రోగ్రామ్ చేసుకొని ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ యా, సంబడీస్ ఫోన్ దేర్. హూస్ ఫోన్ ఈజ్ దిస్ అండి? ఎవరిది ఇది? థ్యాంక్ యూ. Thank you so much. Today's event by Shreyas Media. This is Geeta Bhagat signing off. Thank you so much. Yeah, మీకు ఇస్తారు, పిక్చర్స్ ఇచ్చే వెళ్తారు. అండ్ థ్యాంక్ యూ. శుభరాత్రి. గుడ్ నైట్ యార్. చివరి క్షణాలు ఇవేరా నీకు బుడత, పిల్లన అంతగా ఊపిరి పీల్చు త్వరగా, ఆవేశం దాచుకొని అలసిపోయానే పిల్లతే దూరంగా తప్పించుకోపోరా, పరిలోకి దుఃఖనంటే జాలి దయాలుండవు, బిజినెస్ అయిపోతావు, ముక్క కూడా దొరకదు, మోసానికి మోసంగా లాభానికి లాభంగా, హీనంగా నేను దాడినే చేస్తాను ఈ పైన, పక్క లెక్క చూసి అందిస్తాను నేనందుకోరా, ఆ ఉప్పు పాలను కూడా కక్కిస్తాను నోటితో, నువ్వింకా పూర్తిగా నాధీనంరా, అహం బ్రహ్మాస్, అహం బ్రహ్మాస్, దైవమే పూరింది చూడు నాపై. మన దేశంలో ఛాయ్ అనేది ఒక ఎమోషన్ షేరింగ్ డ్రింక్. భారతీయుల రోజువారీ జీవితంలో ఛాయ్ లేకుండా ఒక్క రోజు కాదు కదా, ఒక్క పూట కూడా గడవదు. ఈ ఛాయ్లో రకాలు శతకోటి, అయితే దానివల్ల లాభాలు అనంత కోటి అంటారు మన పెద్దవాళ్ళు. గల్లీకో టీ స్టాల్ ఉన్న హైదరాబాద్ లో లేబర్ నుంచి లాయర్ దాకా, స్టూడెంట్ నుంచి సైంటిస్ట్ దాకా సాయంత్రం అయితే చాలు అందరూ వెతుక్కుంటూ వెళ్లేది ఆ ఒక్క కప్పు డెక్కన్ ఛాయ్ కోసమేరా భాయ్. అలాంటి డెక్కన్ ఛాయ్ తాగితే ఆ కిక్కే వేరు అంటుంటారు అంతా. మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్ లో దేశంలో అగ్రస్థానంలో ఉన్న శ్రేయస్ గ్రూప్ ఇప్పుడు డెక్కన్ ఛాయ్ లో వాటా కొనుగోలు చేసి డెక్కన్ ఛాయ్ 2.0గా ఇతర ఫ్రాంచైజ్లకు ఏక్దమ్ హట్కే అంటూ వినూత్నమైన పేరు, రెవెన్యూ మోడల్, మెన్యూలతోనే కాకుండా తమ అసలు సిసలైన హైదరాబాదీ టీ రుచిని మన దేశంలోనే కాక యుఏఈ, ఆస్ట్రేలియాలకు కూడా పరిచయం చేసి ఓ అరుదైన అనుభవాన్ని అందించే విధంగా డెక్కన్ ఛాయ్ 2.0 ఫ్రాంచైజీ అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టేలా డిజైన్ చేశారు. టీ వ్యాపారంలో ఆసక్తి ఉన్న యువతకు శిక్షణ అందించి వివిధ బ్యాంకుల సహకారంతో కలిసి రుణాలు ఇప్పించి ఏపీ, తెలంగాణలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సాలో 1000కి పైగా స్టోర్ల ఏర్పాటుతో 2000కు పైగా యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంలో భాగంగా 2024 సెప్టెంబర్ కల్లా 200 సరికొత్త స్టోర్లు, డిసెంబర్ కల్లా 650, అలాగే
2025 మార్చ్ కల్లా 1000 కేంద్రాలకు విస్తరించి డెక్కన్ చాయ్ని బలోపేతం చేస్తూ సెలబ్రిటీలతో ప్రారంభోత్సవం చేయించే బాధ్యత శ్రేయస్ గ్రూప్ తీసుకుంది. డెక్కన్ చాయ్ వ్యవస్థాపకులైన గంధసిరి వీరన్న గారితో కలిసి శ్రేయస్ గ్రూప్ సిఎండి గండ్ర శ్రీనివాసరావు గారు టీ వ్యాపారాన్ని జాతీయ స్థాయిలో వ్యవస్థీకృతం చేసి 2024-25లో 720 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. పెళ్ళంటే డుమ్డుమ్ టకటక మేళం, విందు భోజనం, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ కేఎల్ఎం. పండుగంటే హాలిడే, కొత్త సినిమా, ఫ్యామిలీ అండ్ కేఎల్ఎం. రైట్? గమనించారా రెండిట్లో కామన్ థింగ్? ఫ్యామిలీ అండ్ కేఎల్ఎం. ఏ సెలబ్రేషన్ అయినా సరే, ఎప్పుడు, ఎల్లప్పుడు వెల్కమ్ టు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. పెళ్ళైనా పండగైనా కేఎల్ఎం ఖచ్చితంగా.